లేవనెత్తిన ఆరోపణ, దాని మీద వల్లభనేని వంశీ రాసిన లేఖ లాంటివి అవి ఇంకా తీసుకున్న పరిస్థితి లేదు. ఇంకా చాలామంది మీద పెట్టిన కేసులు నడుస్తున్నాయి. సార్ జనసేన తిరుగుబాటు నిజమా? వైసీపీ ఆశలే అంటే 2 రోజుల పాటు చాలా పెద్ద వార్త జనసేన తిరుగుబాటు. ఒకసారిగా కూటమిలో ఒక ముసలం ఈ పద్ధతిలో నాదెండ్ల మనోహర్ ఆ రోజు మాట్లాడింది దీనికి అంతటికీ ఆధారం. ఏమని 2024 నాటి ఫార్ములా పనికిరాదు, అప్పుడు అది ఐక్యత ముఖ్యము, వాళ్ళని గద్దె దించాలి కాబట్టి మేము కొన్ని సర్దుకున్నాము. ఎప్పుడు కూడా ఈ 85-15-5 అనే ఈ ఫార్ములా సరిపోదు, కుదరదు, మేము బలం ఉన్న చోట పోటీ చేస్తామని. సరే, ఇప్పుడు జనసేన ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఒత్తిడిలో ఉంది. రెండవది, అంతకుముందే సామాజికంగా కాపులేనా కాదా ఇట్లాంటి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం లాంటి ప్రముఖ నాయకుడు చనిపోవటము, అక్కడ జరిగిన ఒడిదుడుకులు, వీటన్నిటి రీత్యా కూడా అనేక ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ సమయంలో వాళ్ళు మేమేం వెనక్కు తగ్గేది లేదు, మన పార్టీని నిలబెట్టుకుంటాము, మన బలం కాపాడుకుంటాము అని చెప్పడానికి కొన్ని మాటలు వాళ్ళు చెప్తారు. చెప్పినంత మాత్రాన ఏదో పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేసేసి ఇక జనసేన ఏదో కూటమి నుంచి తెగతెంపులు చేసుకుంటుందన్న స్థాయిలో ఊహాగానాలు చేస్తే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే జనసేన యొక్క బలాన్ని బట్టి చూసినా, గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరు చూసినా స్వాభావికంగా కూటమికి మేము కట్టుబడి ఉన్నాము, 15 ఏళ్ల పాటు ఉండాలి అని చెప్పేశారు. ఇంకా ఈవెన్ లోకేష్ వచ్చినా నేనేమి అది నాయకత్వ సమస్య వాళ్ళదే కానీ మాకేం సంబంధం లేదని పవన్ కళ్యాణ్ ఓపెన్గా బ్లాంక్ చెక్ ఇచ్చేసారు. ఇంకా బ్లాంక్ చెక్ ఇవ్వలేదు నాదెండ్ల మనోహర్ గారు ఏమి ఆ బ్లాంక్ చెక్ వెనక్కు తీసుకునే పరిస్థితుల్లో. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఆంధ్రప్రదేశ్ గురించి, తెలుగుదేశం గురించి మాత్రమే చెప్పట్లేదు. తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పెట్టిన తర్వాత కూడా వెనక్కు తగ్గింది జనసేన. అంటే బలమైన పార్టీ, కేంద్రంలోనో రాష్ట్రంలోనో అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అంటాడు కదా పవన్ కళ్యాణ్. రెండోది కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటారు. బయటి వాళ్ళ మీద దూకుడున్నా అంతర్గతంగా వచ్చేసరికి నెగ్గడం కంటే తగ్గడం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నిజంగా జనసేన వాళ్ళు ఏదో అయిపోయిందని, ఎందుకంటే వైసీపీ వాళ్ళు లేకపోతే కొంతమంది వ్యాఖ్యాతలు దానికి చాలా ఎక్కువ ఇది ఇస్తున్నది చూస్తుంటే పవన్ సత్తా చూపించాడని. ఏం జరిగిందని? ఇప్పుడు ఏం జరగలేదే. అంత తేలిగ్గా దీన్ని ఎంత తెంచేసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ స్థానికంగా ఒకరు ఎక్కడన్నా ఉన్నా దాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారో అప్పుడు జరుగుతుంది. కానీ వెనక్కు తీసుకోకపోవచ్చు. ఇంకోటి కూడా ఉంటుంది, స్థానిక ఎన్నికలు పార్టీ గుర్తుతో జరిగాయా, వాళ్ళు స్వతంత్ర అభ్యర్థుల, ఇట్లాంటి చర్చలు కూడా చాలా వస్తుంటాయి. నేను చెప్పేది ఒకటే, కూటమిలో ఏదో ఇది వచ్చేసింది, కుమ్ములాట్లు వచ్చేసాయి, వాళ్ళతో ఇదైపోతారు అనుకోవడం చాలా పొరపాటు. నేను చూస్తున్నంతలో బీజేపీ మాధవ్ అయితే అసలేమి ఇంతవరకు ఒక అక్షరం కూడా ఆయన భిన్నంగా మాట్లాడింది అస్సలు లేదు ఇంకా. కాబట్టి బీజేపీ మాట్లాడదు. పవన్ కళ్యాణ్కు మొన్న ఆపరేషన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళంతా ఎంత ప్రాధాన్యత ఇచ్చి చూశారో అవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆశలు ఒకవేళ ఎవరైనా దెబ్బతినాలి అని కోరుకుంటే వాళ్ళ ఐక్యత అది జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది పవన్ ప్రకటనలు కానీ జనసేన పరిస్థితి కానీ అట్లా లేదు. అందులో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెగతెంపులు చేసుకోరు. రాజకీయాల్లో అది ప్రాథమిక సూత్రం. సార్ ఊపు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త పోతారేమో, కానీ ఇప్పుడు కొంచెం డిఫెన్స్లో ఉన్నప్పుడు అసలు జరుగుతుంది. సరే, లోకేష్ అంశం ఏంటి? కవిత టైపు డైరెక్ట్ ఎలా హైదరాబాద్ ఎప్పటిది అంటే లోకేష్ మొన్న ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ దీంట్లో ప్రధానమంత్రి గారితో కలిసి పాల్గొన్నారు. ఈయన ఇక్కడి నుంచి ఆయన సరే ఆ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య నిజంగా కొంచెం ఒక విధంగా తీసుకుంటే ఒకటి ఇంకో ఇది ఏమని హైదరాబాద్ను చూస్తే అసూయ కలుగుతుంది. హైదరాబాద్లో అభివృద్ధి ఇక్కడికి వచ్చే వీటన్నిటిని చూసినప్పుడు చాలా అసూయ కలుగుతుంది. ఆ కసిలో నుంచి ఉన్న ఫలానా కట్టుబట్టలతో పంపించేశారు. ఆ కసిలో నుంచే సొంతంగా మరొక పెద్ద రాజధాని పెంచుకోవాలన్న దీనికి మేము వచ్చామని ఆయన అన్నట్టుగా మీడియాలో వైడ్గా రిపోర్ట్ అయింది. కొంతమంది ఈవెన్ దీంట్లో ఛానల్స్లోనూ వచ్చింది, పత్రికల్లో కూడా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకటి ఈ పోలికే అసందర్భమైంది. రెండవది కట్టుబట్టలతో పంపించడం ఏముందండి, 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండడానికి అవకాశం ఉంది. 10 ఏళ్ళు ఉంది కదా,
10 ఏళ్ళు ఉంటే ఎందుకు వెళ్ళిపోయారు? ముందుగా ఇక్కడ పూర్తి చేసుకోకుండా మీరు వెళ్ళిపోయారు. మీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి సచివాలయ భవనాలు కూడా అప్పగించారు. దీనంతటికీ తర్కమే, ఏం పెద్ద కారణమే లేదు. మీరు అలా అనుకున్నారు. ఆ రోజు మీకున్న అవసరం ప్రకారం మీరు వెళ్ళారు. అది నిర్మించకపోవడం కాదు, అన్నీ చేసుకో. ఇప్పుడు ఇల్లు మారే వాళ్ళు ఏం చేస్తారండి? చేరబోయే ఇల్లు చూసుకొని దానికి కాస్త ఏర్పాట్లు చేసుకొని వెళ్తారు.